నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడంతో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. చూసినవా, మా బాబు లేక రాష్ట్రం ఎంత కోల్పోయిందో అని చెప్పేసి తెలుగుదేశం వీరాభిమానులు పచ్చ బ్యాచ్ సోషల్ మీడియాలో తగులుకున్నటువంటి అంశాన్ని చూసాం కదా. అసలు దీని వెనకాల ఏముంది, అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాగలిగారు అనే దాన్ని ఒకసారి పరిశీలిస్తే నిజంగా అంటే ఎవడికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని నా బిడ్డ అని చెప్పుకున్నట్టుగా సామెత ఏదైతే ఉందో దాన్ని నిజం చేసేలాగా నిజంగా, ఎందుకంటే అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో వచ్చినటువంటి ఐటీ పరిశ్రమ నేను పెట్టిందని, లేకపోతేనేమో ఆంధ్రప్రదేశ్ నేనే నిర్మించినని, ఇట్లాంటి ఎన్నో ఆ జాబితాలు ఇంకోటి చేర్చారనమాట. ఏంటంటే 1,00,000 కోట్ల పెట్టుబడి మచిలీపట్నంలో ప్రభుత్వంకు సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే పెడుతున్నారో ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్, అది విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ. అది ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా పెట్టి తీరాల్సినటువంటి అంశం అనమాట. దానికి ఖచ్చితంగా అది జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా అంటే ఇట్లే ఒక అడగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ని ఒత్తిడి చేయాల్సి వచ్చినప్పుడు కాకినాడలో కెమికల్ ప్రాసెసింగ్ కు సంబంధించిన అంటే డ్రగ్స్ సంబంధించిన ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని పట్టుబట్టారు. అదేంటంటే 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడే, కానీ దానికి వచ్చేసి ఎక్కువ మంది ఉద్యోగస్తులకు అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఆ టైంలో 3 భారతదేశంలో పెడితే, ఒకటి గుజరాత్, 2 మధ్యప్రదేశ్ పెడితే, 3వది ఏపీకి తీసుకురాగలిగారు. ఎందుకు దీని మీద స్ట్రెస్ చేసి మచిలీపట్నంకు పెట్టినటువంటి ఇప్పుడు ఈ రిఫైనరీ ఏదైతే ఉందో దీన్ని ఎందుకు వదిలేశారంటే, ఆ రోజు అది విభజన చట్టంలో ప్రకారం వచ్చేదే, దాన్ని పట్టుబడితే మళ్ళీ ఇది ఎవరు అన్న దాంతో దాన్ని వదిలేశారు. దానికే మెహర్బానీ ఏమి లేదు, బాబు గారు తీసుకొచ్చింది అంతకంటే ఏమీ లేదు. వాళ్ళు ఎట్లయితే ఏదైతే మొత్తం మేమే చేశాము, కరోనా వ్యాక్సిన్ కూడా కనిపెట్టామని చెప్పేటటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఆ స్కీములో ఇది కూడా చేరిపోయింది తప్ప 1,00,000 కోట్ల పెట్టుబడి తెచ్చింది లేదు, మాట్లాడింది లేదు, చేసింది లేదు, ఏమీ లేదనమాట. దాన్ని ప్రచారంగా చెప్పుకుంటున్నారు సోషల్ మీడియా జనరేషన్ కాబట్టి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నీతిగా నిజాయితీగా ప్రజలకు ఏదైనా చేస్తే దాన్ని మాత్రమే చెప్పుకోవాలి, లేకపోతే మనం ప్రశ్నించాలి. ప్రశ్నించేటటువంటి వాయిస్ ని ముందుకు తీసుకెళ్ళాలి. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఇట్లాంటి ఎన్నో చూసుంటారు బాబు గారి హయాంలో. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలంటే సోషల్ మీడియా యాక్టివ్ కావాలి. ఇక రెండో అంశం ఏంటంటే భోగాపురం వెళ్ళి కూడా ఒక షో చేసి వచ్చారు. అదేంటంటే భోగాపురంలో అసలు దాని అనుమతుల దగ్గర నుంచి దానికి ల్యాండ్ ఇచ్చే వరకు మొత్తం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో అంటే జిఎంఆర్ మల్లికార్జునరావు గారు ఎవరుతున్నారో ఆయన స్టేజ్ మీదనే చెప్పారు, ఇది శంషాబాద్ ఎయిర్పోర్టు శంకుస్థాపన ప్రారంభం మీ నాన్నగారి చేతుల మీదనే జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద, ఇది కూడా మీ చేతుల మీదనే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను కూడా ఆయన ఘనంగా చెప్పారు. శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పకనే చెప్పారు. తీరా ఇప్పుడు పోయి నేను గట్టిగా అడుగుతున్నాను, దీన్ని నేను ఏడాదిలో పూర్తి చేస్తానని చెప్పేసి అక్కడ ఇవే షో చేసి వచ్చారు. ఇట్లా షోయింగ్ మాస్టరు, షోయింగ్ సీఎం, షోయింగ్ ప్రభుత్వం లాగానే ఇది 5 ఏళ్ళు నడిచేలా కనిపిస్తా ఉంది. ఇది అలా జరగకుండా ప్రజలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి, అడగాలి, నిలదీయాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలని ముందుకు తీసుకెళ్ళడం కోసం లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తోటి ప్రోత్సహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.